నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ప్రస్తుతం మనతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురువు గారు, మతానికి ఆధ్యాత్మికతకి సంబంధం ఉందా? ఆధ్యాత్మికతకి కూడా మతం ఉంటుందా? ఆ! మతానికి, ఆధ్యాత్మికతకి సంబంధం ఉంటుందా అంటే సంబంధం ఉండదు. హ్మ్. కానీ ఆధ్యాత్మికతకి, మతానికి సంబంధం ఉంటుందా అంటే ఉంటుంది. కొంచెం క్లుప్తంగా వివరిస్తారు గురుగారు. మతం ఆధ్యాత్మిక విషయాలు చెప్పదు. హ్మ్. కానీ ఆధ్యాత్మికంగా ఉండడానికి మతం కూడా అవసరం. ఓకే. ఎందుకు అంటే మతం అనేది సమకాలీనమైనది కాదు. చరిత్రతో కూడుకున్నది. గత చరిత్ర ఆధ్యాత్మికవేత్తకి తెలియాలి. ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి అంటే నా గతం ఏంటి? నా సంస్కృతి ఏంటి? నా సాంప్రదాయాలేంటి? నేను ఏ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన వ్యక్తిని, నేను ఎదగాలంటే నా పూర్వీకులు నాకు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని అందించారు, హ్మ్. ఇలాంటి అంశాలన్నీ తెలియడం కోసం ఆధ్యాత్మికవేత్తకి మతం అవసరం. హ్మ్. ఆధ్యాత్మికతకి మతానికి సంబంధం ఉంటుంది. కానీ మతానికి ఆధ్యాత్మికతకి సంబంధం ఉండదు. ఒక మతం వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు అనేది 50% ఛాన్సెస్ అన్నమాట. హ్మ్. కానీ ఒక ఆధ్యాత్మికవేత్త మతంతో ఎదగొచ్చు. ఓకే. ఎందుకంటే ఆధ్యాత్మికవేత్త దేన్నైనా అవకాశంగా తీసుకొని ఎదుగుతాడు. హ్మ్. తనకు ప్రశ్నకి సమాధానం కావాలి అంతే. హ్మ్. సో ఒక ఆధ్యాత్మికతకి మతంతో సంబంధం ఉంటుందేమో గానీ, మతానికి ఆధ్యాత్మిక సంబంధం ఉండదు. భక్తికి ఆధ్యాత్మిక సంబంధం ఉండదు. హ్మ్. మళ్ళీ ఆధ్యాత్మికవేత్తకి భక్తికి సంబంధం ఉంటుంది. ఓకే. ఇప్పుడు వివేకానందుడు రామాయణం చెప్తాడు. హ్మ్. వివేకానందుడు మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తారు. కానీ ఏం చెప్తారు? అందులో ఉన్నది కూడా నువ్వే. నిన్ను నువ్వు నిలుపుకోవాలి. నువ్వు ఎదగాలి. నువ్వు బ్రహ్మవి. శంకరాచార్యులు కూడా చెప్తారు. కానీ ఆయన ఏం చెప్తాడు? నువ్వే బ్రహ్మవి. కానీ నువ్వు బ్రహ్మగా ఉండడానికి నేను బ్రహ్మనా అనే ప్రశ్న వస్తుంది కదా! హ్మ్. దానికి రుజువులు కావాలి కదా! ప్రమాణాలు కావాలి కదా! హ్మ్. అప్పుడు మతాన్ని తీసుకుంటాడు. ఓకే. ఇతిహాసాలు తీసుకుంటాడు. మతం అంటే ఏం లేదు. ఇతిహాసాలు, వేదం మన వైదిక హిందూ వాంగ్మయం ఏదైతే ఉంటుందో అదంతా ఇది. హ్మ్. ఇతిహాసాలు గాని, పురాణాలు గాని, ఉపనిషత్తులు గాని వీటన్నిటిని తీసుకుంటే ఓకే. నాకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. సృష్టి సిద్ధాంతాలని గనక మనం ఫాలో అయితే సృష్టే మన ఆలోచనలకు అనుసంధానమై మన కోరికలను సృష్టే నెరవేరుస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సూత్రం, ధర్మం అది, సిద్ధాంతం అది. హ్మ్. సో నేను ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తని. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమా కాదా అనేది ప్రశ్న వస్తుంది. అప్పుడు నాకు సమాధానం నేను ఎక్కడి నుండి తీసుకోవాలి? మతం నుండి తీసుకోవాలి. అర్థమవుతుందండి. హ్మ్. అప్పుడు మతం తీసుకుంటా. క్రైస్తవుడిని అనుకోండి, క్రైస్తవ మతం నుండి తీసుకుంటా. హ్మ్. యేసుక్రీస్తుల వారు ఏం చెప్తారు? ఇలా ఉంటే, ఇలా ధర్మం ప్రకారం ఉంటే నీకంతా మంచి జరుగుతుంది. నేను చూసుకుంటా అన్నట్టుగా ఉంటాయి కదా! అవి హ్మ్. తీసుకుంటారు. మహమ్మదీయ సోదరులు ఏం తీసుకుంటారు? వాళ్ళ ఖురాన్. ఇస్లాం ప్రకారం, ఖురాన్ ప్రకారం హ్మ్. సృష్టి ఎలా ఉంటుంది? ఇలాంటి సిద్ధాంతాలు తీసుకుంటారు. మనం హిందువులం కాబట్టి మనం ఏం తీసుకుంటాం? మనకి లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించిన భగవద్గీత. ఎవిడెన్స్‌లు ఏముంటాయి? భగవద్గీత. హ్మ్. భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకం ఉంది. హ్మ్. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయః భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే శ్రీకృష్ణుడు, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు, అర్జునుడు. పార్థుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ శ్రేయస్సు, విజయాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి. అన్నీ కూడా సిద్ధిస్తాయనేది భగవద్గీత చెప్తుంటుంది. అలాగే మనకి క్షీరసాగర మథనం ఉంది. క్షీరసాగర మథనంలో అన్నీ వచ్చినాయి. హ్మ్. పారిజాత వృక్షం వచ్చింది, అమృతం వచ్చింది, ధన్వంతరి వచ్చింది. ఇవన్నీ అట్రాక్షనే కదా మొత్తం. హ్మ్. సో ఇట్లాంటి కథల చేత ప్రేరేపణ అయ్యి, పొంది, ప్రేరణగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఓకే. మన మతం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్‌ని ఆధ్యాత్మికంగా తీసుకుంటాం. హ్మ్. అర్థమవుతుందండి. హ్మ్. ఎప్పుడైతే దాన్ని ఆధ్యాత్మికంగా తీసుకుంటామో దాన్ని మనం అనుసరించగలుగుతాం. ఓకే. ఆధ్యాత్మికంగా మీరు ఆ మతాన్ని తీసుకోలేరు. ఆ వ్యవస్థను తీసుకోలేరనుకో మీరు అనుసరించలేరు. ఓకే. ఇప్పుడెక్కడ మందర పర్వతం తెస్తాం. తేలేం. గుడి కట్టియమంటే గుడి కట్టిస్తారు గానీ బొమ్మలు కట్టిం. ఆ పర్వతాలు, పాములు ఇవన్నీ ఎట్లా తెస్తాం? తేలేం. దాన్ని అనుసరించాలి అంటే ఒక ఆధ్యాత్మికతకి అది గావాలి. కానీ మతానికి ఆధ్యాత్మిక సంబంధం లేదు. ఓకే. అర్థమవుతుంది. అందుకే స్వామి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగు అంటాడు. నేను ఒక ఆధ్యాత్మిక పరుడినండి. నేను ఒక ఆధ్యాత్మికుడిని. హ్మ్. ఎవరు కాదన్నా, వద్దన్నా నేను బైబిల్‌ని చదువుతా. ఖురాన్‌ని చదువుతా. భగవద్గీతని చదువుతా. నాకు 3 గావాలి. హ్మ్. 3 మంచే గదా చెప్తున్నాయి. అవును. చెడేం చెప్పవు. హ్మ్. సో, ఆధ్యాత్మికవేత్తకి హద్దులేముండవు. కానీ భక్తుడికుంటాయి. భక్తుడికుంటాయి. ఎందుకంటే ఒక నమ్మకం మీద వెళ్ళాలి గాబట్టి. హ్మ్. కానీ ఆధ్యాత్మికవేత్తకి సమాధానం గావాలి. అర్థమవుతుందండి. హ్మ్. అలాగని జెప్పి ఇప్పుడు నాకు
ముస్లిం దాంట్లో సమాధానం దొరికింది కదా, నేను ముస్లిం వ్యక్తిగా మారుతా, అలా ఉండదు. ఆధ్యాత్మికత అనేది మతం కంటే పైన. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి. అర్థం ఒక మజిలీ, ఇవన్నీ కూడా మజిలీ. కొంతకాలం తర్వాత ఏముండదు. కానీ ఆధ్యాత్మికవేత్తగా ఎదిగేటటువంటి అవకాశాన్ని తీసుకొని ప్రతి మతాన్ని ఒకటిలాగా చూసి చాలా అందంగా ఉంటుంది. అందరూ భారతదేశంలో ఉండేవాళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు అయిపోయారు అనుకోండి, ఎంత బాగుంటుంది. మళ్ళీ కృతయుగం వచ్చేస్తుంది అంతే. ఓకే. ఇప్పుడున్న ఈ స్ట్రెస్లు, ఈ టెన్షన్లు, ఈ ఒత్తిళ్లు, ఇవన్నీ కూడా మనిషి ఆధ్యాత్మికం నుండి దూరం అయ్యాడు. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా దగ్గరికి వెళ్తాడో 24 గంటలు కష్టపడ్డోళ్ళు ఉన్నారు కదమ్మా మనకు పూర్వం. అవును. ఎంతమంది లేరు? పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని పనులు చేస్తున్నా చివరి రాత్రిపూట నిద్రపెడుపు రామచంద్ర అనుకుంటారు. అవును. అంతే, మొత్తం పోతుంది. ఆధ్యాత్మికత అంటే నీలాగా నువ్వు హాయిగా ఉండి ఆనందంగా ఉంచుతూ భగవంతుడిని చేర్చేది. భగవంతుడిని నీ దగ్గరికి చేరుస్తుంది, ధర్మాన్ని నీ దగ్గరికి చేరుస్తుంది, ఐశ్వర్యాన్ని, లౌకికమైనటువంటి అంశాలని నువ్వు అట్రాక్ట్ చేయడానికి వీలుగా నువ్వు ఉండాలి అంటే యూ హ్యావ్ టు బికమ్ లైక్ స్పిరిచువల్ పర్సన్. ఆధ్యాత్మికుడిగా ఉండాలి, ఆధ్యాత్మికంగానే ఎదగాలి. అలా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇవన్నీ కూడా ప్రేరణ అనమాట. మనం దేనికి వ్యతిరేకం కాదు, అర్థమవుతుంది. క్రైస్తవానికి వ్యతిరేకం కాదు, మహమ్మదీయానికి వ్యతిరేకం కాదు, సృష్టికి వ్యతిరేకం కాదు, కుక్కకి పిల్లికి కూడా వ్యతిరేకం కాదు. కుక్క బౌ ఉందనుకోండి, అందులో నుండి కూడా ఒక విషయం తెలుసుకుంటాం. అర్థమవుతుందండి. ఇంత విశాల దృక్పథంతో భారతీయులు ఉంటే, ఇంత విశాలమైనటువంటి హృదయంతో భారతీయులు ఉంటే, అప్పుడు శ్రీరామనవమికి క్రైస్తవ సోదరులు, మహమ్మదీయ సోదరులు కలిసి చేసుకుంటారు. వాళ్ళ పండుగలు హిందూ సోదరులు అందరూ కలిసి చేసుకుంటారు. అది భారతదేశం. అలా ఉండాలి. ఎప్పటికైనా భారతదేశం అలా అవ్వాలి. అలా అవ్వడం అనేది లక్ష్యంగా పెట్టుకుంటే ఆధ్యాత్మికవేత్తలే అవ్వాలి. ఏం మహమ్మదీ సోదరులు ఎంతమంది భగవద్గీత చదవట్లేదు? అవును. ఎంతమంది హిందూ సోదరులు బైబిల్ చదవట్లేదు? ఎందుకు చదువుతున్నారు? జిజ్ఞాస, తనని తాను తెలుసుకోవాలి. ఏమో యేసుక్రీస్తు ఏం చెప్పారు, రాముడు ఏం చెప్పారు అని చెప్పి క్రైస్తవ సోదరులు కూడా చదవచ్చు. ఇట్లా ఏ హద్దులు లేకుండా, ఏ వేర్పాటువాదం లేకుండా అందరం కలిసి ముందుకెళ్తే, ఆధ్యాత్మికంగా ఎదిగితే గనక లౌకికమైన అంశాలన్నీ చిన్నవిగా కనపడతాయి. ఈ ధన సంపాదన, ఈ ఉద్యోగాలు, ఈ సాంసారికమైనటువంటి అంశాలన్నీ కొండ మీద నుండి చూస్తే మనుషులు ఎట్లా చిన్నగా కనపడతారు, అట్లా చిన్నగా కనపడతారు. అందుకని ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగడం కోసం మన భారతదేశం చక్కటి అవకాశాలను గనక గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా వెళ్ళే విధంగానే మనం ఉన్నాం. ఇప్పటి వరకు ప్రతి అడుగు ఆధ్యాత్మికంగానే వేసాం. భక్తిపరంగా వెళ్ళలేదు మనం. అర్థమవుతుందండి. భక్తిపరంగా వెళ్ళట్లేదు, ఆధ్యాత్మికంగానే అడుగులు వేస్తున్నాం. ఇంకాస్త చొరవ తీసుకుని ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నాలు గనక మనం ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతూ ఉంటే గనక రేపొద్దున తరం హ్యాపీగా ఉంటుంది, మనలాగా ఇబ్బంది పడకుండా. వాళ్ళు సమాధానంతో ఒక గొప్ప వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతూ చక్కగా చదువుకుంటారు, అధ్యయనం చేస్తారు. ఏమవుతుంది బైబిల్ చదివితే, ఏమవుతుంది భగవద్గీత, రెండు కలిపి చదివితే ఏమవుతుంది? ఏం లేదు. రెండు ఒకటే. కాకపోతే ఈయన శ్లోకాల్లో చెప్పాడు, ఆయన వాక్యాల్లో చెప్పాడు. సేమ్ టు సేమ్ ఉంటాయి. నేను చాలా చదువుతాం కదా బైబిల్లో, చాలా వరకు అరే ఇదేంది భగవద్గీతలో ఉంది, భగవద్గీతలో ఉన్నట్టే ఉంది కదా, ఈ భావం భగవద్గీతలోదే కదా అనిపిస్తుంది. అల్లాలో ఖురాన్లోది కూడా ఈ భావం భగవద్గీతలోదే కదా. అంటే మనకు భగవద్గీత ఇవన్నీ మనం వీటి బ్యాక్గ్రౌండ్ తో ఉండం కాబట్టి ఈ భావం మన భగవద్గీతలో స్వామి చెప్పిందే కదా అనిపిస్తుంటుంది. అందరూ చెప్పేది ఒకటే. ఈ విధమైనటువంటి లౌకికత్వం అంటాం. ఈ లౌకికత్వం రావాలి, సెక్యులర్ అంటాం. అన్ని మతాలు ఒకటే, అంత మనం ముందుకెళ్ళాలి. ఆ భావజాలాన్ని పెంచే విధంగా అవకాశాలు ఇంకా రావాలి. ఇంకా అటువంటి వ్యవస్థలు నెలకొల్పి మనుషుల్ని కాస్త ఆధ్యాత్మికవేత్తలుగా తయారు అయ్యే విధంగా వ్యవస్థలు ఉంటే భారతదేశం ఒక 10 సంవత్సరాల్లో నెంబర్ 1 అయిపోతుంది. ఆధ్యాత్మికతకి వేగం ఎక్కువగా ఉంటుంది. అప్పుడే ఏం అడ్డంకులు ఉండవు కదా ఆధ్యాత్మికానికి. అట్లాంటి వ్యవస్థలు తయారవ్వాలనేదే ఆకాంక్ష. ఓకే. గురువుగారు ఈరోజు ఎన్నో ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పారు. మరిన్ని సందేహాలు మళ్ళీ వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.